ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ విత్ గ్యాప్ ఆఫ్ 2-3 months జరగబోతున్నాయి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సి ప్రిపరేషన్ని పక్కన పెట్టి ఏపీఎస్సి గ్రూప్ 1కి ఫోకస్ చేస్తున్నారు. కొంతమంది అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ప్రిపేర్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎక్స్క్లూజివ్ గ్రూప్ చదువుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి కోచింగ్ అయిపోయిన ఉన్నారు. కొంతమంది కోచింగ్ అయిపోయిన వాళ్ళకి ఓన్లీ డైలీ ఎగ్జామ్స్ పెట్టి మెంటర్షిప్ ఇచ్చి గైడెన్స్ ఇస్తూ దగ్గరుండి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కొంతమంది కోచింగే అసలు తీసుకునే వాళ్ళకి కోచింగ్ అవసరం ఉండొచ్చు. సో ఇటువంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మెంటర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ రకమైన స్ట్రాటజీ ఫాలో అయ్యి రిసోర్సెస్ చదివితే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకొని చదివితే ర్యాంక్ వస్తున్న విషయాల మీద ఈరోజు నాతో పాటు మన ఫ్యాకల్టీ మెంబర్స్ కాదు కానీ మన మెంటర్స్, ఎందుకంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో క్లాస్ చెప్పేది ఫ్యాకల్టీ ఉంటారు. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి మెంటర్షిప్ చేస్తూ డౌట్స్ క్లియర్ చేస్తూ పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తూ గైడ్ చేయడానికి మెంటర్స్ టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అవ్వచ్చు, అలాగే వైష్ణవి అవ్వచ్చు. ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళారు. నేను లాస్ట్ ఇయర్ ఎందుకంటున్నానంటే ఏపీఎస్సి గ్రూప్ 1 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్ళడం వేరు, ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు, అసలు సంబంధం కూడా లేదు. బట్ రీసెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంటర్వ్యూకి వెళ్తేనే మనం వాళ్ళ దగ్గర ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా గైడెన్స్ తీసుకోవాలి. అసలు ఆ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వకుండా లేకపోతే మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఉన్న వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవడం పెద్ద అడ్వాంటేజ్ ఉండదు గ్రూప్ 1కి అయితే. అందుకనే మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసెస్ చెప్పేది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా మెంటర్షిప్ ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళతోనూ, అలాగే మన ర్యాంకర్స్, మన స్టూడెంట్స్ ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో మన 2019 నుంచి కూడా ప్రతి గ్రూప్ 4 నోటిఫికేషన్కి వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ర్యాంక్స్. బట్ రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ సూర్యతేజ అవ్వచ్చు, ప్రియమోద అవ్వచ్చు, ఎవరైనా ర్యాంక్స్ వచ్చాయో గ్రూప్ 1లో వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని స్పెషల్ టాపిక్స్ టీచ్ చేస్తూ కొన్ని పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తూ సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ డిస్కషన్లో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ గ్రూప్ 1కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, గ్రూప్ 2 కూడా కలిపి కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అసలు ఫస్ట్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మారిందని చెప్పాను కాబట్టి ఎలా మారిందంటే ప్యూర్ ఫ్యాక్చువల్గా కాకుండా కొంత లాజికల్గా యూపీఎస్సి ఎగ్జామ్ లాగానే ఎనలైజ్ చేసి పాలిటీ అయినా జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఎస్సెట్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ కూడా ఇండియా ఏపీ కంబైన్ టాపిక్స్ ఇస్తున్నారు. కంబైన్ టాపిక్స్ వాటిని మనం ఫోకస్ చేయాలి. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1లో ఏపీఎస్సికి ఫేవరెట్ థీమ్స్ కొన్ని ఉంటాయి. ఆ థీమ్స్ని ఫోకస్ చేసి ఖచ్చితంగా వాటిని చదివి రిమైనింగ్ వాటిని త్వరగా ఫినిష్ చేయాలి. అంటే అన్ని టాపిక్స్ ఈక్వల్ ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని మేము కూడా మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో వీక్లీ టార్గెట్స్ ఇస్తూ, అంటే మెంటర్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి వీక్ టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ ఇచ్చి వీ ప్రొవైడ్ దమ్ రిసోర్స్ ఇస్తాం. అవి ఫినిష్ చేయగానే వీకెండ్ ఎగ్జామ్ పెడతాం, ఫిల్మ్స్ ఎగ్జామ్ పెడతాం, మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ వీకెండ్ రాయాలి. ఓన్లీ ఫిల్మ్స్ ఫోకస్ చేస్తే మాత్రం లాభం లేదు. ఎందుకంటే గ్రూప్ 1 ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ ఆ తర్వాత మెయిన్స్ టైం సరిపోదు 2 months. సో మొదటి నుంచి కలిపి చదవాలన్నమాట. అందుకనే వీకెండ్ ఎగ్జామ్ పడమే కాకుండా పేపర్ డిస్కషన్ చేసి మెయిన్స్ అయితే ఇవాల్యుయేషన్ కూడా ఇప్పుడు అఖిల్ లాంటి వాళ్ళు లేకపోతే వైష్ణవ్ లాంటి వెంటనే ఇవాల్యుయేట్ చేస్తారు. మెయిన్స్ పేపర్ని కూడా ఇవాల్యుయేషన్ వెంటనే చేయడం వల్ల ఆన్సర్స్ ఫ్రెష్గా మైండ్లో ఉంటాయి కాబట్టి ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంటారు. అలాగే స్టూడెంట్స్కి ఒక ట్రాక్ షీట్ లాగా కరెంట్ అఫైర్స్ ఎలా ఫినిష్ చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ ఎంత ఫినిష్ అయింది, ఎన్నిసార్లు రివైజ్ చేశారు, ఎగ్జామ్ మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, సోర్సెస్ అని తగ్గించాలా, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటి, రైటింగ్ ఆన్సర్ రైటింగ్ వీక్నెస్సా, మెమరీ వీక్నెస్సా, నోట్స్ మేకింగా, కరెంట్ అఫైర్సా, పలానా సబ్జెక్టులు వీక్గా ఉన్నారా, ఇవన్నీ అర్థం చేసుకుంటూ స్టూడెంట్ తీసుకెళ్తేనే ర్యాంక్స్ వస్తాయి. సో మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 మెంటర్షిప్లో వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ద గ్రూప్ 1 ప్యాటర్న్ ఎలా మారుతుందో అర్థం చేసుకుందాం. అయితే అఖిల్, ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ లాస్ట్ ఇయర్స్కి ఈ సంవత్సరానికి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కాబట్టి, ఈ సంవత్సరం ఇంటర్వ్యూకి వెళ్ళావు, దగ్గరలో మిస్ అయ్యావు కాబట్టి మెయిన్ స్కోర్ బాగా వస్తుంది కాబట్టి నువ్వు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ చేంజ్ ఏంటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓవరాల్గా బ్రాడ్గా? ఇమీడియట్ టు 2025 పేపర్ మనకున్న రిఫరెన్స్ పేపర్ ఏంటంటే 2023 మెయిన్స్ పేపర్.
సో మనం ఎప్పుడైనా కంపారిజన్ అనేది ఇమీడియట్ పేపర్తో చేసుకుంటాం కాబట్టి కంపేర్ టు దోస్ మనం చూసిన మేజర్ చేంజెస్ ఏంటంటే ఈవెన్ యాజ్ ఫ్యాక్చువల్ యాజ్ హిస్టరీ సబ్జెక్ట్లో కూడా యూపీఎస్సీ స్టైల్ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఎగ్జామ్లో నాట్ ఓన్లీ ఫ్యాక్చువల్ కంటెంట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ని కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, హౌ ఫార్ డిడ్ ద ట్రేడ్ రూట్స్ హెల్ప్ ఇన్ ప్రాపగేటింగ్ ఆఫ్ బుద్ధిజం అని ఉంది. సో ఎగ్జామ్లో నాట్ ఓన్లీ ఫ్యాక్చువల్ బుద్ధిజం అనేది ఎలాగా స్ప్రెడ్ అయింది అనేది కాకుండా వాట్ ఆర్ ద అదర్ ఆస్పెక్ట్స్ దట్ లెడ్ టు స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. సో ఇలాంటి మల్టీ డైమెన్షన్ అనాలిసిస్ క్వశ్చన్స్ మీద అనాలిసిస్ అనేది మనకి అడగడం జరుగుతుంది. కమింగ్ టు మల్టీ డైమెన్షన్ అనాలిసిస్, అలాగే మన ఎకనామీ పేపర్ చూసుకుంటే ఈసారి ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక సింగిల్ టాపిక్ మీద మనం దాదాపు 4 to 5 క్వశ్చన్స్ చూసాం సార్. సో మనం సింగులర్ టాపిక్ ప్రిపేర్ అయితే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది అలాంటి 4 to 5 క్వశ్చన్స్ లో మనం డైవర్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకే మనం ఏ టాపిక్ చదివినా కానీ మల్టీ డైమెన్షనల్ గా అన్ని విధాలుగా కవర్ చేసుకోవాలి. సో థీమ్ కి పీవైక్యూస్ బేసెస్ చేసుకొని మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేది కవర్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 సార్. నెక్స్ట్, ఏవైతే అన్కన్వెన్షనల్ ఇష్యూస్ ఉన్నాయో, ముఖ్యంగా గ్రూప్ 2 స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయో సచ్ యాజ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్స్ కానీ లేకపోతే తెలంగాణ ఎజైటేషన్ క్వశ్చన్ కానీ, అది ఈసారి ఫస్ట్ టైం మనం మెయిన్స్ లో చూసాము. సో దిస్ ఇస్ బేసిక్ ఎగ్జాంపుల్ దట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంబైన్ ప్రిపరేషన్ వల్ల ఉపయోగం ఉంటుంది, బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. గ్రూప్ 2 ప్రిపరేషన్ హిస్టరీలో ఏవైతే మన ఫ్యాక్ట్స్ కింద చదువుకుంటామో వాటిని స్టేట్మెంట్స్ కింద కన్వర్ట్ చేసి గ్రూప్ 1 మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ ఉపయోగించుకోవచ్చు. సో ఇలా కంబైన్ ప్రిపేర్ అవడం వల్ల అట్ ద సేమ్ టైం మనం గ్రూప్ 2ని అండ్ గ్రూప్ 1ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. సిమిలర్లీ రీజనల్ టాపిక్స్ మీద ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కానీ, ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ డాక్యుమెంట్స్ కానీ, న్యూమరస్ ఇనిషియేటివ్స్, న్యూమరస్ స్కీమ్స్, రాయలసీమ యాజ్ హార్టికల్చర్ హబ్ అని చెప్పి ఇలాంటి కొత్తవన్నీ చాలా చూసాం. సో పాలసీస్ కానీ, రీజనల్ పాలసీస్ కానీ, సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ మీరు క్వశ్చన్ అడిగారు. సో రీజనల్ స్పెసిఫిక్ వెయిటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక చేంజ్ అని మనం చూసింది. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం ఏవైతే మీరు చెప్పినట్టు ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఉన్నాయో సచ్ as ఫినాన్స్ కమిషన్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్, అలాంటి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తున్నాయి. మనం 2023 పేపర్లో చూసాము, అగైన్ 2025 లో కూడా ఆ 2 క్వశ్చన్స్ చూసాం. అగైన్ వీఆర్ సీయింగ్ 16 ఫినాన్స్ కమిషన్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ ఈ ఇయర్ కూడా ఆ క్వశ్చన్ రిపీట్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పీవైక్యూస్ చూసుకొని కరెంట్ అఫైర్స్ లింకేజ్ చేసుకొని ప్రాబిలిటీ బట్టి, ప్రయారిటీ బట్టి చదువుకుని వెళ్తే వీ కెన్ సీ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఎగ్జామినేషన్స్. సో దిస్ ఈస్ ఎ బేసిక్ సమ్మరీ ఆఫ్ చేంజింగ్ ప్యాటర్న్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. సో నేను చెప్పినట్టుగా అఖిల్, యూపీఎస్సి టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే గ్రూప్ 2 స్పెసిఫిక్ టాపిక్స్ కూడా అడుగుతున్నారు గ్రూప్ 1లో. సో కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం యూపీఎస్సీ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి యూపీఎస్సీ ఓరియంటేషన్ ఉన్న మెంటార్షిప్ ఉంటేనే గ్రూప్ 1 ర్యాంక్స్ వస్తాయి బేసికల్గా. ఈవెన్ మన టీం కూడా ఎవరైతే కంటెంట్ తయారు చేస్తున్నారో, అంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ టెస్ట్ సిరీస్ ఏవి తయారు చేస్తున్నారో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఆ కంటెంట్ టీం కూడా కాంబినేషన్ ఆఫ్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కంటెంట్ కాంబినేషన్ అనమాట అది. సో ప్రజెంట్ ట్రెండ్ ప్రకారంగా వీఆర్ మేకింగ్ ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్స్. సో మన టెస్ట్ సిరీస్ మీరు తీసుకున్నా కూడా మన టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఏది పెడుతున్నామో, ఎగ్జామ్స్ అన్ని రాసి మోడల్ ఆన్స్ కంపేర్ చేసుకున్నా కూడా సిలబస్ కవర్ అయిపోతుంది. బికాజ్ వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ టెస్ట్ సిరీస్. ఈవెన్ క్లాసెస్ కూడా ఎవరైనా స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారనుకుంటే సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్స్ ఓన్లీ గ్రూప్ 1 ఎకానమీ లేదా గ్రూప్ 2 ఎకానమీ, ఓన్లీ గ్రూప్ 1 హిస్టరీ అలా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఓవరాల్ కోచింగ్ అనేది వేస్ట్ ఆఫ్ టైం మీకు కూడా. అలా తీసుకోండి. మెంటర్షిప్ కూడా ఏం చేయాలంటే, మెంటర్షిప్ తీసుకుంటే ఆన్లైన్ తీసుకోవచ్చు, బట్ ఐ సజెస్ట్ ఆఫ్లైన్. మన ఆన్లైన్ ఉంది కానీ ఆఫ్లైన్లో హైదరాబాద్ అయినా విజయవాడ అయితే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంది. మన ఓన్ హాస్టల్స్, ఓన్ స్టడీ హాల్స్ ఉన్నాయి. ఆ స్టడీ హాల్స్లో కూడా స్పెసిఫిక్గా గ్రూప్ చదివే అందరూ ఉంటారు, కంపారిజన్ ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్స్, మెంటర్స్ అక్కడే ఉంటారు. ఒకటే బిల్డింగ్లో స్టడీ హాల్, క్లాస్ రూమ్స్, మెంటర్షిప్ ఉంటుంది. పక్కనే గర్ల్స్, బాయ్స్ అప్పుడు హాస్టల్స్ ఉంటాయి. కంప్లీట్గా ఇక్కడే ఉండి డీవియేట్ అవ్వకుండా నెక్స్ట్ 6 months ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేలాగా వీ కెన్ గైడ్ యూ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. అండ్ ఈ గ్రూప్ 1 ర్యాంక్స్ ఏవైతే వచ్చాయో లాస్ట్ బ్యాచ్లో మన స్టూడెంట్స్కి ఫ్రీక్వెంట్గా వాళ్ళు వస్తుంటారు కాబట్టి దే ఆల్సో టేక్ సమ్ స్టడీ సెషన్స్ అనమాట. సో అయితే వైష్ణవ్ ఇప్పుడు గ్రూప్ 1 లాస్ట్ టైం చూస్తే ప్రిలిమ్స్లో చాలా మంది పేపర్ 2 తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయిపోయారు. గ్రూప్ 1లో ఏమిందంటే ప్రిలిమ్స్ అనేది పాస్ అవ్వడం కష్టం కాదు, అయినా చాలా మంది ఎందుకు ఫెయిల్ అయ్యారంటే పేపర్ 2లో 120 మార్క్స్లో 60 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్, డిఏ ఉన్నాయి. ఇవి బాగా టఫ్గా ఇచ్చారు ఒకేసారి. టఫ్గా ఇవ్వడం వల్ల స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఫెయిల్ అయ్యారు యాక్చువల్గా చాలా మంది. సో దాన్ని ఎలా మనం ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి, నీ ఎలా చెప్తావా?
20 మార్క్స్ లో మనకి 60 మార్క్స్ అనేవి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ మీదనే ఉంటుంది. సో ఇంతకు ముందు పేపర్స్ కంపేర్ చేసి 2025 పేపర్స్ కంపేర్ చేసినప్పుడు మన క్వశ్చన్స్ అనేవి కాంపోజిట్ మేనర్ లో వస్తున్నాయి. అంటే మీరు లైక్ సింగిల్ ఆన్సర్స్ మాత్రమే కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ ఫోకసింగ్ లైక్ సిసాట్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి గ్రూప్ 1 వాళ్ళు ఏపీఎస్సీ అనేది ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అందులో ఏంటంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్ మీద మాత్రమే అడగలేదు, అది కాంపోజిట్ మ్యాటర్ లైక్ సింబలైజేషన్ గురించి అడిగాడు, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ మిక్స్ చేసి క్వశ్చన్ అడిగాడు. అలాగే మనం డిఏ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఈజీ క్యాలిక్యులేషన్స్ మార్క్స్ గ్రాప్ చేసుకోవడానికి 5 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ 5 మార్క్స్ ఈజీగా వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా టఫ్ చేశాడు. సో మనం ఓన్లీ మెమరైజ్ చేసి ట్రిక్స్ నేర్చుకొని జస్ట్ బేసిక్స్ మీదనే ఉంటే మనం మార్క్స్ తెచ్చుకోవడం అనేది కష్టం అవుతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది క్లియర్ గా బిల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత మల్టిపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ టెస్ట్ సిరీస్ అనేది బెటర్ గా చేసుకోవాలి. మన దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉంది. అయితే వైష్ణవ్ చెప్పినట్టుగానే మనం గ్రూప్ 1 ప్రిపరేషన్లో గ్రూప్ 2లో కూడా రీజనింగ్, అర్థమెటిక్ చాలా ఫోకస్ చేయాలి. లెవెల్స్ పెరుగుతున్నాయి, ఎగ్జామ్ లెవెల్స్. సో ఎక్కువ టైం స్పెండ్ చేసి అసైన్మెంట్స్ ఎక్కువ చేసి ప్రాక్టీస్ చేస్తేనే పేపర్ 2 ఫిల్మ్స్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాగే మెయిన్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో అన్కన్వెన్షనల్ టాపిక్స్, అన్కన్వెన్షనల్ కాదు కానీ గ్రూప్ 1లో కొత్తగా యాడ్ చేసిన టాపిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, ఎథిక్స్, గవర్నెన్స్ ఇలా కొన్ని యాడ్ అయ్యాయి. వీటికి ఎక్కడ మార్కెట్లో మెటీరియల్ లేదు. సో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మన కంటెంట్ టీము ఇటువంటి టాపిక్స్కి, ఇటువంటి సబ్ టాపిక్స్కి వీ హ్యావ్ మేడ్ ద బెస్ట్ పాసిబుల్ మెటీరియల్. దానివల్ల ఏమవుతుందంటే మీరు అది ఫ్యూ క్వశ్చన్సే వస్తాయి, మ్యాక్సిమం 3-4 క్వశ్చన్సే వస్తాయి ఇవన్నీ కలిపి. దానికోసం టెక్స్ట్ బుక్ చదివి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ మెటీరియల్ చదివి సరిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ బ్రాడ్గా ఒక 5-6 థీమ్స్ దాటి వెళ్ళదు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కూడా మార్కెట్లో ఎక్కువ లేదు కాబట్టి మన కంటెంట్ టీము ఎవ్రీ 2 వీక్స్కి వీఆర్ రిలీజింగ్ ఏ మ్యాగజైన్. దాని పేరు గమ్యం. గమ్యం అనే నేమ్తో మీకు అది అశోక్ నగర్ హైదరాబాద్లో అయినా విజయవాడలో అయినా కూడా బుక్ షాప్ దొరుకుతుంది. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 1 and 2 ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ అడిగితే యూ కెన్ ఫైండ్ ఇట్. అలాగే మెటీరియలే కాకుండా హైదరాబాద్లో, విజయవాడలో మనం రన్ చేసే రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో కూడా వీ ప్రొవైడ్ ఆల్ రిసోర్సెస్ రిక్వైర్డ్ టు క్లియర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసరికి నేను మెయిన్స్ ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే మెయిన్స్ మొదటి నుంచి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగానే మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అది హరీష్, ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్ చాలా మారింది. ఈ మారుతున్న ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా మనం ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలం? ఎస్ సార్, ఇప్పుడు గ్రూప్ 1 మనకి మెయిన్స్ వచ్చేసరికి సార్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనమాట. సో దీనిలో 2 కేటగిరీ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. ఒకళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసేవారు. సో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే రెగ్యులర్గా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం, ఒక క్వాలిఫైడ్ మెంటర్తో ఇవాల్యుయేషన్ చేయించుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాన్ని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ రాయడం. సో దిస్ ఈస్ ద వే ఫర్ న్యూ ఆస్పిరెంట్స్ హు ఆర్ రైటింగ్ ఫర్ ఫస్ట్ టైం సార్ ఆన్సర్ రైటింగ్. అలా కాకుండా కొంతమంది ఇయర్ ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా రావడం వల్ల చాలా మంది మంచి స్టూడెంట్స్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు. సో వాళ్ళు కనుక ఒకవేళ గ్రూప్ 1 ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన అప్రోచ్ ఏంటంటే యూపీఎస్సీ లాగా పేపర్ అనలిటికల్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఇంటిగ్రేట్ చేయడం, డేటాని ఎక్కువ ఇంటిగ్రేట్ చేయడం, అండ్ స్టాటిక్ క్వశ్చన్స్ని కూడా రాయగలగడం. ఎందుకంటే గ్రూప్ 1లో కొన్ని క్రిటికల్ అనలైజ్ అలా వచ్చినా కూడా ఇంకా కూడా స్టాటిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంకా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాంటివి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ రాయడానికి అలవాటు ఉండదు అనమాట. సో యూపీఎస్సీ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ప్లస్ అనలిటికల్ క్వశ్చన్స్ రెండు మిక్స్ ప్రాక్టీస్ చేయడం మంచి ఐడియా అనమాట. అందుకనే మన క్వశ్చన్ పేపర్స్లో కూడా చూస్తే మీరు మన టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసినప్పుడు మన ఎక్స్పర్ట్స్ కూడా దే విల్ క్రియేట్ ఎ హెల్తీ మిక్స్ ఆఫ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైమ్ అనలిటికల్ క్వశ్చన్స్ లైక్ యూపీఎస్సీ, లైక్ ఏపీఎస్సీ. ఇప్పుడు కరెంట్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే మనం మేము చేయడం ట్రై చేస్తాం. రెండోది సార్, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి గ్రూప్ 1లో ఆర్ యూపీఎస్సీలో ఉన్న సిలబస్ కొత్తగా ఇండియన్ సొసైటీ అనేది యాడ్ చేశారు. అక్కడ రిసోర్సెస్ లేక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే చాలా ఇబ్బంది పడతారు. సో దానికి కూడా మన మ్యాగజైన్ ఏపీఎస్సీ గమ్యం మ్యాగజైన్ ఏదైతే ఉందో, సో దానిలో వీఆర్ టేకింగ్ కేర్ సచ్ దాట్ ఇండియన్ సొసైటీ పార్ట్ ఈస్ కవర్డ్ కంప్లీట్లీ. మొత్తం ఇండియన్ సొసైటీ అంతా కవర్ చేసేలాగా ఈజీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఏపీఎస్సీ గమ్యంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాం సార్. దట్ ఈస్ వన్. అండ్ మూడో సార్,
ఎథిక్స్ అండ్ లా పేపర్ మీరు చెప్పినట్టు మెటీరియల్ లేదు, మన మెటీరియల్ చదివి సరిపోతుంది, బట్ దానిలో ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి సార్. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ మిస్టేక్ చేస్తున్నారు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయట్లేదు. సో ఈ ఫ్యాక్ట్స్ కనుక చేస్తే ఒక ఆన్సర్ రైటింగ్ స్టైల్లో ఇంట్రో, బాడీ, కంక్లూజన్ ఎలా రాయాలి, మెంటర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవడం, ఇవి కనుక చేస్తే మెయిన్స్లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది సార్. అలాగే గ్రూప్ 1లో ఎస్ఐ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ లా కాకుండా గ్రూప్ 1లో 3 ఎస్ఐలు ఇస్తారు, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తారు అండ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. సో వాటిలో ఈవెన్ ఎస్ఐ రైటింగ్లో కూడా మనం మ్యాప్, ఫ్లో చార్ట్స్ గీయడం కానీ, సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేయడం కానీ ఇలా చేయొచ్చు. అండ్ ఎక్కువ ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్, డాటా రాయడం వల్ల మార్క్స్ ఎక్కువ వస్తాయి. వేరే యూపీఎస్సీ వేరు, ఎనాలిటికల్ రాయాలి. ఈవెన్ మెయిన్స్లో కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్లో ఏదో ఒక ఫ్లో చార్టు, మైండ్ మ్యాప్, లేకపోతే ఇండియా మ్యాప్, ఆంధ్ర మ్యాప్, పార్ట్ ఆఫ్ ది మ్యాప్ కానీ ఇలాగా గీసేలాగా, రాసేలాగా మీ ట్రైన్ అండ్ మెంటర్షిప్ టైంలో పేపర్స్ యాడ్ చేస్తున్నప్పుడు అవన్నీ యాడ్ చేస్తాం. అలాగే గవర్నమెంట్ రిపోర్ట్స్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, సోషల్ ఎకనామిక్ సర్వే, ఇవన్నీ ప్రతి ఆన్సర్ ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆల్మోస్ట్. అలాగే ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్స్లో కూడా నేషనల్ ఇష్యూస్ని యాడ్ చేసి రాయొచ్చు, ఖచ్చితంగా కంపేర్ చేయొచ్చు, అదర్ స్టేట్స్తో కంపేర్ చేసి రాయొచ్చు అనమాట. ఇటువంటి యాడ్ చేయడం వల్లే మార్క్స్ ఎక్కువ వస్తాయి. వీ కెన్ ఎన్రిచ్ యువర్ స్కోర్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. కరెంట్ అఫైర్స్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్ కన్నా 2-3 వీక్స్ ముందు వచ్చిన కరెంట్ అఫైర్స్ అడిగారు మన గ్రూప్ 1లో. అంటే ఒక ఫ్యూ క్వశ్చన్స్ వాళ్ళు లాస్ట్ మంత్ దాకా తయారు చేయకుండా వెయిట్ చేసి కరెంట్ అఫైర్స్ కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా కరెంట్ అఫైర్స్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1కి. మన దగ్గర మెంటర్స్ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటర్స్. జనరల్గా ఏంటంటే ఒక 2-3 మెంటర్స్, అంతమంది స్టూడెంట్స్ మెంటర్షిప్ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఒక 20 స్టూడెంట్స్ సింగిల్ మెంటర్ చేయలేరు. సో వీ హ్యావ్ గాట్ 8 మెంటర్స్. సో ఆల్మోస్ట్ ఈచ్ మెంటారు 10-15 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ మేము అలొకేట్ చేయం. ఎందుకంటే మెంటర్ ఏం చేయాలంటే టార్గెట్స్ ఇవ్వాలి, మానిటర్ చేయాలి, పేపర్స్ ఇవాల్యుయేట్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వగలగాలి. ఈవెన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే చూడాలి, స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేయాలి, వీక్నెస్ని స్ట్రెంథెన్ చేయాలి. సో అందుకనే వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ మెంటర్స్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా రీసెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు హరీష్ ఉన్నాడు, గ్రూప్ 1 కాదు, హీ హెస్ గాట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆల్సో. సో అటువంటి క్యాండిడేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఏ సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేయగలుగుతారు అండ్ వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేస్తున్నారు కాబట్టి దే కెన్ గైడ్ ఇన్ బెటర్ వే. సో ఆ రకంగా వీ హ్యావ్ బ్యాండ్విడ్త్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వీ కెన్ గైడ్ దెమ్. అలాగే ఒక మెంటర్ అని కాకుండా 2-3 మెంటర్స్తో మాట్లాడడం వల్ల కూడా దే కెన్ యాడ్ మల్టిపుల్ పాయింట్స్ టు దేర్ నాలెడ్జ్ బ్యాంక్ అనమాట. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. హైదరాబాద్, విజయవాడ ఆర్ ఆన్లైన్ శరత్చంద్ర ఐఎస్ అకాడమీ, గ్రూప్ 1 mentorship as well as group 2. Make use of it. All the best.